హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి జూన్ 2 సోమవారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ధనుస్సు రాశి వారికి మే 2 సోమవారం రోజున మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారి గోచారం ప్రకారం ఈరోజు జరగబోయే ఫలితాలను మనం ఈ వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ టైంలో చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క తలరాత మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలనే మీరు పొందబోతున్నారు. మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకునే అవకాశాలు ఈ టైంలో మీకు రాబోతున్నాయి. ఈ టైంలో మీరు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఈ రాశి వ్యక్తులకు శత్రువులు కూడా మిత్రువులు కాబోతున్నారు. ఈ టైంలో మనోధైర్యంతో ముందు అడుగులు వేయబోతున్నారు. ధనుస్సు రాశి వారు ఈ టైంలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం మీ జీవితానికి సంబంధించి ఉండబోతుంది. ఈ టైంలోనైతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే మంచి అభివృద్ధులను సాధించబోతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ టైంలో పెరగబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి అయితే ఈ టైం అయితే చాలా బాగా ఉండబోతుంది. ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. వ్యాపారం చేసే వ్యక్తులకు అయితే ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు అయితే రాబోతున్నాయి. వ్యాపార అభివృద్ధి మీకు జరగబోతుంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు కూడా ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఈ టైం బాగా కలిసి వస్తుంది. ఈ టైం మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అని
మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అద్భుతమైన ప్రయోజనాలు కూడా మీకు జరగబోతున్నాయి. ఆర్థిక పురోగతి మీకు చాలా బాగుంటుంది. ఈ రాశి వ్యక్తులకు వ్యాపారం విస్తరించబోతుంది. ఆస్తులను కూడా మీరు అభివృద్ధి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అయితే ఈ టైంలో అన్ని మంచి ఫలితాలే, అన్ని శుభవార్తలే అని చెప్పుకోవచ్చు. మీకు ధనం అనేది అభివృద్ధి కాబోతుంది. ధనం రెట్టింపు కాబోతుంది. వ్యాపారాల అభివృద్ధి వల్ల మీ చేతిలో డబ్బు నిలవబోతుంది. ఈ టైంలోనైతే మీకు మీ యొక్క శత్రువులే మీకు మిత్రువులు కాబోతున్నారు. ఇది అయితే మీకు మంచి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో చేసే ప్రతి పని మీకు విజయవంతంగా ఉండబోతుంది. వ్యాపారంలో మీకు పుంజుకోబోతున్నారు. ఈ టైంలో మీకు అదృష్టం కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే జూన్ 2 సోమవారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ధనుస్సు రాశి వారికి ఫోన్ కాల్ వస్తుంది. ఈ టైంలో మీకైతే మంచి శుభవార్త అయితే మీరు వింటారు. ఎందుకంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ ఎవరైనా వ్యక్తులు ఈ టైంలో శుభవార్త వింటారు. ఎవరైతే ఈ టైంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి సంబంధం కుదిరే అవకాశం మనకు కనిపిస్తుంది. వివాహ సంబంధం గురించి మధ్యవర్తి అయిన ఒక వ్యక్తి మీకు కాల్ చేయబోతున్నారు. సంబంధం కుదిరింది అనే విషయం గురించి మీకు శుభవార్తను అయితే ఫోన్ ద్వారా మీకు చెప్పబోతున్నారు. అయితే ఈ టైంలో మీరు పెద్ద శుభవార్తనే వింటారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే వివాహం సంబంధాలు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకు అయితే వివాహ సంబంధాల గురించి మధ్యవర్తి మీకు కాల్ చేసి చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ టైంలో మీకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. వివాహ సంబంధం కుదిరింది అన్న వార్త మీరు వినబోతున్నారు. ఈ టైంలోనైతే ఇది మీకు అతిపెద్ద శుభవార్తగా ఉండబోతుంది. ఈ టైంలోనైతే ఈ ధనుస్సు రాశి వారికి ఫోన్ కాల్ వల్ల జరిగే విషయం అయితే ఇదే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత పెరగబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు కూడా ఈ టైంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈ టైంలోనైతే మీకు అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీకు ఉండబోతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి మంచి ఫలితాలే మీకు రాబోతున్నాయి. అదృష్టం పట్టబోతుంది. నక్క తోక తొక్కినట్టే ఈ టైంలో మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి.